కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఇది మన మూల వాక్యము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలు, జాగ్రత్తగా చూచుకొనవలెను. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. పోయిన వారము కూడా మనము కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. పడిపోకుండా ఉండాలి అనేటువంటి దాని విషయాలు మనం మాట్లాడుకున్నాము కదా. ఇప్పుడు రెండవది ప్రార్థన గురించి మనం చూద్దాం. ప్రార్థన గురించి చూద్దాం. మన జీవితంలో మనం పడిపోకుండా ఉండాలి అని అంటే 4 పిల్లర్స్ ఉండాలని చెప్పిన. ఒక బిల్డింగ్ నిలబడాలంటే 4 పిల్లర్స్ ఉండాలి, అవి బలంగా ఉండాలి అని చెప్పాను కదా. అంతే కదా మేస్త్రి? 4 పిల్లర్స్ ఉంటే ఒక బిల్డింగ్ అనేది నిలబడుతుంది, ఒక స్లాబ్ అనేది నిలబడుతుంది. ఈ 4 పిల్లర్స్లో ఏదో ఒక్కటి బలహీనంగా ఉన్నా కానీ ఆ స్లాబ్ అనేది నిలబడదు, కూలిపోతుంది కదా. అందుకని మంచిగా సిమెంట్, ఇసుక, కంకర మంచిగా కలిపి వేస్తారు, మంచిగా వేస్తారు. ఓకే, పిల్లర్స్ అనేటివి చాలా బాగుండాలి, పునాది గట్టిగా ఉండాలి. పునాది అనేది గట్టిగా లేకపోతే మనం ఎంత పెద్ద ఇల్లు కట్టినా అది వ్యర్థమే. కనుక ఈ పునాదిలో, ఈ యొక్క పిల్లర్స్లో, 4 పిల్లర్స్లో మన మొదటి పిల్లర్ ఏంటిది? పరిశుద్ధత అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. పరిశుద్ధత అనేది ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, దేని కొరకు ఉండాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు రెండవదిగా ప్రార్థన అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. ప్రార్థన కలిగి ఉండటం గురించి మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. 26వ అధ్యాయము 41వ వచనం చదువుతారా? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన, యేసు ప్రభు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఆయనతో పాటు 3 శిష్యులను వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఎవరెవరిని? పేతురు, యోహాను, యాకోబు, 3 వెంట పెట్టుకొని వెళ్ళాడు. వెళ్ళి, మీరు ఇక్కడ ఉండండి, మీరు ఇక్కడ ప్రార్థన చేసుకోండి, నేను కొంచెం లోపలికి వెళ్ళి కొద్దిగా దూరం వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటా అని చెప్పి యేసయ్య ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ప్రార్థన చేసుకొని తిరిగి వచ్చాడు. వచ్చి చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? మంచిగా ప్రార్థనలో ఉన్నారు. ఏం చేస్తున్నారు? నిద్రపోతురా? ప్రార్థనలో ఉన్నారా? నిద్రపోతున్నారు. మీరు బాగా గమనించండి. ఎప్పుడైనా ఎక్కడైనా కానీ మీరు చదువుతుంటే నిద్ర వస్తుంది, మీరు ప్రార్థన చేస్తే నిద్ర వస్తుంది. మీకు టీవీ చూస్తే రాదు, సెల్ ఫోన్ పట్టినా రాదు, ఎవరితోటైనా మాట్లాడినా కానీ రాదు. ఎప్పుడు వస్తుంది నిద్ర? ప్రార్థన అంటే వస్తుంది, వాక్యం చదవడం అంటే వస్తుంది కదా. వీటికి మాత్రం నిద్ర వస్తుంది. ఎందుకు వస్తుంది? ప్రార్థన ఎందుకు చేయాలన్నాడు యేసయ్య? శోధనలో ప్రవేశించకుండానట్లుగా మీరు ప్రార్థన చేయండి. శోధన వస్తుంది, శోధన రకరకాలుగా వస్తుంది. పోయిన వారం కూడా చెప్పి, ఏ విధముగా అయినా రావచ్చు శోధన, ఎక్కడి నుంచి అయినా రావచ్చు శోధన. మన పక్కోళ్ళ నుంచి రావచ్చు, మన ఇంటి వాళ్ళ నుంచి కూడా రావచ్చు శోధన. శోధన అనేది ఏ విధంగానైనా సాతానుడు మనల్ని శోధించడానికి ఒక్కొక్కసారి మన ఇంట్లో వాళ్ళని కూడా వాడుకుంటాడు. అవునా కాదా? కొన్నిసార్లు మందిరానికి వెళదామనే సమయంలో కొన్ని పనులను మనకు ఆటంకంగా పెడతాడు. కొన్నిసార్లు మన యొక్క వెహికల్స్ పనిచేయకపోవచ్చు, అందులో గాలి ఉండకపోవచ్చు, అందులో పెట్రోల్ ఉండకపోవచ్చు. రకరకాలుగా మనకి శోధన తెచ్చి పెడతాడు. ఎందుకు అని అంటే మందిరానికి వెళ్ళకుండా చేయడానికి.
ప్రార్థనకు వెళ్లకుండా చేయడానికి, పాట పాడకుండా చేయడానికి, తర్వాత వాక్యము చదవకుండా చేయడానికి, నిన్ను ఏదో ఒక విధముగా శోధనతో వాడు ఏం చేస్తాడనంటే నీ మనసునంతా కూడా ప్రక్కతోవ పట్టిస్తాడు. అందుకనే యేసయ్య ప్రార్థన చేయడానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి శిష్యులు ఏం చేస్తున్నారు? మంచిగా నిద్రపోతున్నారు. వాళ్ళను లేపాడు, పేతురుని లేపాడు. పేతురు, ఒక గడి అయినా కూడా నువ్వు మెలుకొని ఉండలేవా? నువ్వు లేచి ప్రార్థన చెయ్యి. ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే, నువ్వు శోధనలో ప్రవేశించకుండానట్లుగా ప్రార్థన చెయ్యి అని చెప్పి మరలా వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకున్నాడు. శోధన అనేది చాలా మందికి వస్తుంది, నాకు రాదు అని చెప్పడానికి ఎవరికి లేదు. మీరెవరు నన్ను అడగండి, మీరు ఏ రకంగానైనా శోధించబడతారు ఖచ్చితంగా. ఎంత పెద్ద ఆత్మీయుడైనా కావచ్చు, ఎంత పెద్ద ప్రవక్త అయినా కావచ్చు, ఎంత గొప్ప సేవకుడు కావచ్చు, ఎంత వాక్యము తెలిసి ఉన్నప్పటికీ కూడా శోధనలు అనేటివి వస్తాయనే ఉంటాయి. కానీ యేసయ్య ఏం చెప్పిండంటే, శోధనలో ప్రవేశించకుండానట్లుగా మీరు ప్రార్థన చేయండి. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనం 13వ వచనములు అంటాడు, శోధనను సహించువాడు ధన్యుడు. చదువుతారా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శోధనకు నిలిచిన వారు ఎవరైతే ఉంటారో, శోధనను ఎవరైతే జయిస్తారో, దేవుడు ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసినటువంటి జీవ కిరీటము ఇస్తాడు. హల్లెలూయా. ఏ కిరీటము? జీవ కిరీటం. ఈ జీవ కిరీటము పొందుకోవడానికి మనము చేయవలసిన పని ఏంటిదని అంటే, శోధనను జయించాలి. శోధనను జయించాలి. వాక్యము వినేటప్పుడు, చదివేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు మనకు కామన్గా ఏమొస్తుంది? శోధన, నిద్ర వస్తుంది. ఇది ఎప్పుడైతే జయిస్తావో, దేవుని యొక్క పనిలో నీకు ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎప్పుడైతే జయిస్తావో, అప్పుడు ప్రభు అంటున్నాడు జీవ కిరీటం ఇస్తాను అని అన్నాడు. జీవ కిరీటము ఇస్తాను అని అన్నాడు. అందుకనే శోధనను సహించువాడు ధన్యుడు. ఎవరు ధన్యులట? శోధనను సహించువారు, వాటిని జయించువారు ధన్యులు అని అంటున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది శోధన? ఎవరి ద్వారా వస్తుంది? దేవుడు శోధిస్తాడు మనల్ని. ఎవరు శోధిస్తారు? దాని కింది వచనం చదవండి ఇప్పుడు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక, ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదు. చాలా మంది, కొంతమంది అంటుంటారు, దేవుడు నన్ను ఈ విధంగా శోధించాడు, ఆ విధంగా శోధించాడు. కొన్ని సందర్భాలలో దేవుడు శోధిస్తాడు. అది మనకు తెలుసు. అబ్రహాం జీవితంలో దేవుడు ఆయనను శోధించి అడిగాడు. ఎందుకు అడిగాడు? ఆయనను ప్రేమించాడు కాబట్టి ఆయనను శోధించాడు. కానీ అనేక సార్లు మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటిదనంటే, నేను పోయిన వారం కూడా గుర్తు చేసిన, మనకు 2 మాటలు వినిపిస్తాయి మన మనసులో. 2 ఆలోచనలు కలిగిస్తారు. ఒక ఆలోచన ఏం చేస్తుంది? ఒక ఆలోచన దేవునికి వ్యతిరేకంగా కలిగిస్తుంది, మరొక ఆలోచన దేవునికి అనుకూలముగా కలిగేటువంటి ఆలోచన 2 ఉంటాయి. వాటిని మనం గ్రహించకపోతే శోధనలో పడిపోతాం. అందుకనే ఎవరైనా శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. ఎందుకనంటే దేవుడు ఎవరిని కూడా శోధించడు. శోధిస్తాడా? శోధించడు. ఎవరు శోధిస్తారు మరి? అపవాది, సాతానుడు దేవుని యొక్క పిల్లల్ని శోధిస్తాడు. ఈ శోధన ఎక్కడ స్టార్ట్ అయింది? ఏదైనా తోటలో స్టార్ట్ అయింది. ఆదాము అవ్వ దగ్గర స్టార్ట్ అయింది. అప్పటి నుండి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు శోధించబడుతూనే ఉన్నాం మనం. హల్లెలూయా. శోధించబడుతూనే ఉన్నాం. వాడు ఏం చేస్తాడు? మనకు రంగుల లోకాన్ని చూపిస్తాడు, ఆకర్షించే వాటిని చూపిస్తాడు. మనం వాటికి ఆశకు లొంగిపోతా ఉంటాం. నేను పోయిన వారం కూడా గుర్తు చేసిన, హవ్వ ఏం చేసిందని అంటే ఆ యొక్క రంగుల ఫలాలకు లొంగిపోయింది, ఆకర్షించే మాటలకు లొంగిపోయింది. ఆ మాటలు విని ఓహో నేను దేవతలాగా ఉంటానా అని అనుకొని ఆమె పొంగిపోయి, అలాగైతే నేను తింటేనే మంచిది అనుకున్నది, తీసుకొని తిన్నది, భర్త కూడా ఇచ్చింది. రంగుల ప్రపంచం ఇది. మోసపుచ్చేటువంటి ఆత్మ మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది.
శోధనలను పడేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. కాబట్టి మనం ఏం చేయాలి? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ప్రభు చెప్తున్నాడు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి అని అంటే ఎట్లా? నీవు ఆత్మలో మేలుకొని ప్రార్థన చేయాలి, అలర్ట్గా ఉండాలి. ప్రార్థన చేసేవారు వారి యొక్క జీవితంలో అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు అడిగినా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రతిదానికి ప్రార్థించే వారముగా ఉండాలి. ప్రతిదీ ప్రభు పాదాల చేత పెట్టేవారముగా మనం ఉండాలి. అందుకనే మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని అన్నాడు. తర్వాత రెండవదిగా చూస్తే 18వ అధ్యాయం లూకా సువార్త విసుకక ప్రార్థన చేయమంటున్నాడు. చూస్తారా ఒకసారి? 18వ అధ్యాయం లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఇక్కడ వినండి, ఏ ఉపమానము అనేది ఇప్పుడు నేను చెప్తా. ఆ పట్టణములో దేవునికి భయపడినటువంటి వాడు, మనుషులను లక్ష్య పెట్టనటువంటి వాడు ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అదే పట్టణంలో ఒక విధవరాలు ఉన్నది. ఆ విధవరాలికి ఆమె పక్కింటి ఆమెకి ఏదో గొడవైంది. జాగ్రత్తగా వినండి. ఈ గొడవైనప్పుడు మనం సాధారణంగా ఎక్కడికి వెళ్తాము? మనకి గొడవలు అయితే ఉంటాయి కదా సహజంగా, పక్కలతోటో మనతోటో అక్కడిక్కడ మనకు లొల్లిలు అవుతాయి. అప్పుడు ఎక్కడికి వెళ్తాం? మనము పెద్ద మనిషి దగ్గరికి వెళ్తాం. మన ఊర్లో పెద్ద మనిషి ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. న్యాయము జరిగించే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. న్యాయము జరిగిస్తాడు అని చెప్పి ఈ విధవరాలు ఏం చేసిందని అంటే, మనుషులను లక్ష్య పెట్టినటువంటి వాడు, దేవునికి భయపడినటువంటి వాడు ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, అయ్యా నాకును నా ప్రతివాదికి న్యాయం జరిగించు, మా ఇద్దరికి లొల్లి అయింది, నువ్వు న్యాయం చేయాలి అని అంటే ఆమెను పట్టించుకోలే. ఎందుకు? ఆయన గురించి ఏం చెప్తుంది సాక్ష్యము? దేవుడు ఏం చెప్తున్నాడు? మనుషులను ఇష్టపడడు, దేవునికి భయపడడు, ఇంకెవరికి భయపడతాడు? ఇంకా సాక్ష్యం చెప్పడానికి ఇంకా ఆయన దగ్గర ఏమీ లేదు, న్యాయం చేయడానికి ఏమీ లేదు. ఏ విధంగా న్యాయం చేస్తాడు? అసలు మనుషులనే ఇష్టపడడు. హల్లెలూయా. మనుషులనే ఇష్టపడు. ఈమె పదే అడుగుతుంది, మాటికి వెళుతుంది, ప్రతిరోజు వెళుతుంది, ప్రతి సమయమున వెళుతుంది. ఇలాగ వెళుతూ ప్రతిరోజు అడుగుతా ఉంది, ప్రతి సమయంలో అడుగుతుంది. అయితే ఆయన ఒక రోజు అనుకున్నాడట, ఏమని? నేను మనుషులను లక్ష్య పెడతలేను, దేవునికి భయపడతలేను. అలాంటి నా దగ్గరికి ఈమె ప్రతిసారి వచ్చి నన్ను అడుగుతుంది కదా, నేను న్యాయం చేయాలి అని అనుకొని మనసు మార్చుకొని న్యాయం చేశాడట. అప్పుడు యేసయ్య ఏమంటాడంటే, మీరు ఈ మాట విన్నారా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చగలడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. 6వ వచనం నుంచి చదువుతాం. 6వ వచనం నుంచి. మరియు ప్రభు ఇట్లానెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటున్నాడు. న్యాయాధిపతి, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి తన మనసు మార్చుకొని న్యాయము జరిగిస్తాను అని తను అనుకొని ఆ విధవరాలకు న్యాయం చేశాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, చూసావా ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఏమన్నాడు విన్నావా? అలాంటి అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయము తీర్చినప్పుడు నీవు నమ్మిన వాడు ఆయన న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, న్యాయము జరిగించేవాడు, న్యాయము తీర్చేవాడు. అయితే వాటి కోసమే దివారాత్రులు ప్రార్థన చేస్తున్నటువంటి వారి కోసమే దేవుడు ఉన్నాడు. వారి మొర వినడానికి ఉన్నాడు, వారికి న్యాయము జరిగించడానికి ఉన్నాడు. అందుకనే ఆయన మన పక్షాన న్యాయము జరిగిస్తాడని చెప్తున్నాడు. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును కదా, త్వరగా న్యాయం తీరుస్తాడు. అయితే మనం ఏం చేయాలి? ప్రభువుని అడగడం మొదలు పెట్టాలి. ప్రభు దగ్గర మొరపెట్టడం మొదలు పెట్టుకోవాలి, ప్రార్థించడం మొదలు పెట్టుకోవాలి. ప్రతిదానికి మనము ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రభు పాదాల చెంత మనం ఉండి, ప్రభువా నాకు ఇగో న్యాయం తీర్చవయ్యా, నాకు అన్యాయం జరిగింది, నాకు వీళ్ళ చేత అన్యాయమైంది, నాకు వాళ్ళ చేత అన్యాయమైంది, నాకు న్యాయం జరిగించు దేవా, నీవే న్యాయాధిపతివి కదా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఎలా చేయాలట? విసుకకుండా మాటికి ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు పాదాల చెంతను విసుకకుండా ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నీ బ్రతుకులో ఎప్పుడైతే ప్రార్థన అనేది ఎప్పుడైతే ఉంటుందో
ఆ ప్రార్థనకి ఎప్పుడైతే నువ్వు సమయం ఇస్తావో, నువ్వు అనుకోనని సమయములో, నీకు తెలియని సమయములో, నువ్వు ఊహించని విధముగా నీకు దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నమ్మకం ఉందా లేదా అందరికీ? ఖచ్చితంగా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? నువ్వు అడుగుతుంటే, నువ్వు దేవుని దగ్గర పాదాల చింత ఆయన పాదాలను పట్టుకొని బ్రతిమలాడితే. యాకోబు ఒక దినాన భయం వేసింది యాకోబుకు. అయ్యో మా అన్న వస్తుండగా నన్ను చంపేసేటట్టున్నాడు అని యాకోబుకు భయం వేసింది. భయం వేసి అందరిని పంపించిండు. రాత్రి ఒక్కడే ఉండిపోయిండు. ఎటైతే అట సావో రేవో దేవుని దగ్గరనే తెలుసుకుంటా అనుకున్నాడు. పట్టుకున్నాడు దేవుని పాదాలు పెట్టుకొని, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను వదిలిపెట్టిపోను. రాత్రిరంతా పెనుగులాడిండు యాకోబు. రాత్రిరంతా పాదాలు పట్టుకొని ఉన్నాడు. రాత్రిరంతా దేవునితో మాట్లాడుతున్నాడు. వదిలిపెట్టు యాకోబు అంటే, నేను వదిలిపెట్టా, నువ్వు నన్ను ఆశీర్వదించేదాకా నేను వదిలిపెట్టా అని అన్నాడు. లేదయ్యా నేను వెళ్ళాలి, తెల్లారుతుంది, నన్ను వదిలిపెట్టు అంటే, లేదు నన్ను మా అన్న చంపేటట్టున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను వదిలిపెడతా అంటే, అప్పుడు ప్రభు అన్నాడు, నీ పేరేం పేరు చెప్పు అని అడిగాడు. అంటే, నా పేరు యాకోబు. నువ్వు సరిగానే చెప్పితివి, నీ పేరు యాకోబే, కానీ ఇప్పటి నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. హల్లెలూయా. ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలు అని తోడగూటి మీద కొట్టాడు దేవుడు. అప్పటి నుంచి అతని నడక మారింది, మాట మారింది, చూపు మారింది, ప్రవర్తన మారింది, అతని తీరే మారిపోయింది. ఆశీర్వదించబడిన తర్వాత అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పలకరింపు మారిపోయింది, ప్రేమ కలుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది వీరికి మార్పు అని అనుకున్నాడు. దేవుడు రాత్రి ఆశీర్వదించాడు. ఎప్పటిదాకా పట్టుకున్నాడు పాదాలు? తెల్లవారేదాకా. నన్ను ఆశీర్వదిస్తేనే పోనిస్తా, లేకపోతే విడిచిపెట్టేది లేదు. ఈరోజు మనకు అన్యాయం జరుగుతుంటే దేవుని పాదాలను పట్టుకొని, దేవా నాకు న్యాయం జరిగించు, నువ్వు ఒక్కడివే న్యాయాధిపతి, నీవు మాత్రమే నాకు న్యాయం జరిగించే దేవుడవు అని నువ్వు బ్రతిమలాడుకో, గోజాడుకో దేవుని పాదాల దగ్గర. దేవుడు ఖచ్చితంగా నీకు న్యాయము చేస్తాడు అనేది మనం చూస్తుంటున్నాం. ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి విధవరాలు పక్షాన న్యాయము తీర్చినప్పుడు న్యాయాధిపతి అయినటువంటి దేవుడు మన పక్షాన న్యాయం జరిగించడా? అయితే ఒకటి కండిషన్, విసుకకుండా ప్రార్థన చేయాలి, మెలకువని ప్రార్థన చేయాలి, విసుకకుండా ప్రార్థన చేయాలి. తర్వాత దానియేలు గ్రంథములో 6వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు చదువుదాం. 10 నుంచి 11, 12 వచనాలు కూడా మనం ఒకసారి చదువుదాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శాసనం ఒకటి సంతకము చేయబడ్డది. ఏం శాసనం అది? ఏం చెప్పాడు రాజు? ఏం చెప్పాడు చెప్పండి? 30 దినముల వరకు నాకు తప్ప ఎవరైనా ఏ దేవునికైనా ఏ మనుషునికైనా మొక్కినట్లు కనబడితే వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడేయాలా? సింహంలో బోన్లేయాలి. ఇది శాసనం, సంతకం చేయబడ్డది, అందరికీ ప్రకటించబడ్డది. మనోనికి ఏమి తెలియనట్టుగా ఎక్కడికి వెళ్ళింది, మళ్ళా నాకేం సంబంధం లేదన్నట్టుగా చక్కగా తన ఇంటికి వెళ్ళి యెరూషలేము తట్టు తన కిటికీలు తెరుచుకొని యథాప్రకారముగా, అంటే రోజు చేసే విధంగానే ఆయన ముమ్మారు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ మనకు ఎదురైతే గనక ఇంటికి వెళ్తామా? దానియేలుదా దేశం కాదు, దానియేలుదా ఊరు కాదు, ఆ ప్రాంతం కాదు, ఆ భాష కాదు, ఒక్కడే ఉన్నాడు. ఆయన చెరపట్టబట్టుకొని వచ్చారు ఆయనను. అలాంటి దానియేలు జీవితంలో మనం చూస్తుంటున్నాం, దేవునికి మాత్రమే భయపడ్డాడు, దేవునికి మాత్రమే ప్రార్థన చేశాడు. ఏ మనుషునికి భయపడలేదు, ఏ రాజు శాసనానికి కూడా ఆయన భయపడలేదు. అందుకే ఆయన చుట్టూన్న వారు వీడు ఎక్కడ దొరుకుతాడని చూశారట. దానియేలు ఎక్కడ దొరుకుతాడని చూస్తే ఏమనుకున్నారు? వీడు దేవుని విషయంలో తప్ప, దేవుని పద్ధతిలో తప్ప ఇక ఎక్కడ వీడు దొరకడు, కాబట్టి ఒక శాసనమే మనం చేయాలా, రాజుకి ఈ విషయాన్ని తెలియజేయాలా, అప్పుడే మనం వీడిని పట్టుకోగలుగుతామని చెప్పి ఆ శాసనాన్ని మనుషులు తయారు చేయించారు. ఆ శాసనం ఆయనను పట్టుకోగలిగిందా? ఒకవేళ పట్టుకున్న కానీ దేవుడు అన్యాయం చేయలేదు ఆయనకు.
ఆయనకు మొరపెడుతున్నాడు ప్రతిరోజు. ఆయననే కోరుకుంటున్నాడు, ఆయనతోనే మాట్లాడుతున్నాడు, ఆయనతోనే సహవాసము చేస్తున్నాడు, ఆయనతో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు గనుక ఆ దేవుడు దానియేలుకు అన్యాయము చేయలేదు. మనం నమ్ముకున్న దేవుడు మన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. మనం నమ్మిన దేవుడు అన్యాయస్తుడు కాదు, మధ్యలో వదిలిపెట్టిపోయేవాడు కాదు. మధ్యలో వదిలిపెడతాడా? ఈరోజు మన బంధువులు వదిలిపెట్టవచ్చు, స్నేహితులు వదిలిపెట్టవచ్చు, రక్త సంబంధికులు వదిలిపెట్టవచ్చు, భర్త భార్యను వదిలిపెట్టవచ్చు, భార్య భర్తను వదిలిపెట్టవచ్చు, పిల్లలు తల్లిదండ్రులను వదిలిపెట్టవచ్చు, తల్లిదండ్రులు పిల్లల్ని వదిలిపెట్టవచ్చు. కానీ దేవుడు నీ చెయ్యి పట్టుకున్నాడంటే చివరి వరకు నిన్ను విడిచిపెట్టాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన విడిచిపెట్టని దేవుడు. దానియేలు జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఎవరైతే నిందించారో వారిని సింహం బోర్లో వేశారు. దానియేలు సింహాలు ఏం చేయలేదు, ఎవరు ఏం చేయలేదు. ఆఖరికి దానియేలు యొక్క దేవుడే గొప్పవాడని మరలా అదే రాజు ప్రకటన చేసేటట్టుగా దేవుడు అక్కడ వాడుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. హల్లెలూయా. కనుక ప్రార్థించేవారు దేనికోసం ప్రార్థించాలి? శోధనలో పడకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, విసుకకుండా ప్రార్థించాలి, అనుదినము ప్రార్థించాలి. ఇంకా ప్రార్థించేవారు ఏ విధంగా దేని కొరకు చేయాలని అంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనసు ఫలవంతముగా ఉండదు. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు. ఆయన గురించి తను సాక్ష్యం ఇచ్చుకుంటాను ఏంటంటే, నేను భాషతో మాట్లాడగలను, ప్రవచించగలను, నేను అన్ని చేయగలను. కానీ భాషతో మాట్లాడేవారు దాని యొక్క అర్థము చెప్పే శక్తి కొరకు ప్రార్థన చేయవలెను. ఒకవేళ అలాగూ కాకుండా భాషతో సంఘములో మాట్లాడాలనుకుంటే సంఘములో భాషతో మాట్లాడవద్దు అని చెప్పి ఇక్కడ రాశాడు. ఒకసారి మీరు చదువుతారా మాటలు? 27వ వచనం, 28వ వచనం. భాషతో ఎవడైనను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలెను. ఒకడు అర్థము చెప్పాలి. అర్థము చెప్పువాడు లేని ఎడల ఒకవేళ వాడు లేకపోతే అతడు సంఘంలో మౌనముగా ఉండవలెను గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. సంఘములో మౌనముగా ఉండాలి. చాలా మంది సంఘములో భాషలు మాట్లాడతారు, తప్పనట్లేదు. భాషలు మాట్లాడే వరము మీకుంటే మాట్లాడచ్చు. కానీ ఎక్కడ మాట్లాడాలట? నువ్వు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు, నీ గదిలో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. దేవునికి నీకు సంబంధించినది కాబట్టి నువ్వు భాషల వరము కలిగి ఉంటే నీ గదిలో నువ్వు భాషలతో మొరబెట్టుకో, దేవుడు వింటాడు. సంఘములు ఎందుకు చేయొద్దయ్యా అని అంటే, సంఘములు నువ్వు చేస్తే దాని అర్థము చెప్పేవాడు ఒకడు ఉండాలి. అలాంటి వాడు లేకపోతే నువ్వు భాషలతో సంఘములో చెయ్యొద్దు అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. ఇంకా మీకు మంచి క్లియర్గా అర్థం కావాలంటే ఈ 14వ అధ్యాయం మొత్తం చదువుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు భాషల గురించి మాట్లాడుతున్నాడు. భాషల గురించి, ప్రార్థన గురించి ఈ అధ్యాయం మొత్తం అక్కడ వివరించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇంకొక మాట మీకు మంచిగా అర్థమయ్యేటువంటి మాట నేను చూపిస్తాను, చూడండి. 20వ వచనం, 21వ వచనం, 22 మనం చదువుకుందాం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి. అన్య భాషలు మాట్లాడువాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనములతో మాట్లాడుదును. అప్పటికైనను వారు నా మాట వినకపోదును అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి భాషలు విశ్వాసకులకు కాదు, అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి.
ప్రవచించుట అవిశ్వాసులకు ప్రవచించుట కాదు, అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచకమై ఉన్నది. విశ్వాసులకే సూచకమై ఉన్నది. సంఘమంతయు ఏకముగా కూడి ఆ. అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఆ. ఉపదేశము పొందని వారైనను ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలాడుచున్నారని ఆ. అనుకొందురు కదా. అవును కదా. అయితే అందరూ ప్రవచించుచుండగా ఆ. అవిశ్వాసి అయిన ఉపదేశము పొందని వాడైనను ఆ. లోపలికి వచ్చిన ఎడల ఆ. అందరి బోధన వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చక్కగా వివరిస్తున్నాడు దేవుడు. భాషలతో మాట్లాడేటప్పుడు దేవునికి మనకు సంబంధించి మనం మాట్లాడాలి భాషలతో ప్రార్థన. ఒకవేళ కాకుండా సంఘంలో వచ్చి మాట్లాడితే, ఒకవేళ అందరూ కలిసి భాషలతో మాట్లాడితే, ఒకవేళ అదే సంఘంలోనికి అవిశ్వాసులు వస్తే, వాక్యము తెలియని వారు వస్తే, ఆ భాషలు విని వారు ఏమనుకుంటారట, వీళ్ళేదో ఎర్రి మాటలు మాట్లాడుతున్నారేంది, ఏం అర్థమైతే లేదు మాకు అని అనుకుంటారట. ఒకవేళ అదే మనము ప్రవచించినట్లయితే, అందరూ సంఘమంతా ప్రవచించినట్లయితే, మంచి మాటలు మనం మాట్లాడుతూ ఉంటే, దేవుని యొక్క వాక్యమును ప్రవచించినట్లయితే, ఆ సమయంలో కూడా వాక్యము తెలియని వారు అవిశ్వాసులు వస్తే, అప్పుడు ఆ యొక్క మాటల ద్వారా అందరూ కూడా ఆహా మేము పాపులము అని చెప్పి వారు ఒప్పుకుంటారట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ వాక్యము ద్వారా దేవుడు వారితో మాట్లాడతాడట. భాషలు సంఘములో మాట్లాడితే ఎవరికి ప్రయోజనకరము కాదు. భాషలు ఎవరికట? భాషలు ఎవరికి సూచనగా ఉన్నాయి? అన్యజనులకు సూచనగా ఉన్నాయి, విశ్వాసులకు కాదు అని అండి. ఒకవేళ నువ్వు భాషల వరము కలిగి ఉంటే, నువ్వు ప్రార్థన చేయాలి భాషలతో అనుకుంటే, నువ్వు వ్యక్తిగతంగా నీ గదిలోనికి వెళ్ళి దేవునితో మాట్లాడుకోవాలి అంతే. లేదు సంఘంలో మాట్లాడతాను అని అంటే దానికి అర్థము చెప్పే వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా అని వాక్యం సెలవిస్తుంది. ఈ 14వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. తర్వాత మనము శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం, 15వ వచనం. యాకోబు మీలో పత్రిక ఎవనికైనాను శ్రమ సంభవించినా ఆ. అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనాను ఆ. సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, ఆ. అతడు ఆ. సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి ఆ. అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఆ. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. ఆ. అతడు పాపములు చేసిన వాడైతే ఆ. పాప క్షమాపణ నొందును. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? మీలో ఎవరికైనా శ్రమ వచ్చిందా అయితే అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషము కలిగిందా అతడు కీర్తనలు పాడవలెను అని చెప్తున్నాడు. మనము శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతే దాని గురించి దేవుడు ఒక మాట అన్నాడు, శ్రమ వచ్చినప్పుడు కృంగినవాడు చేతగాని వాడగును అని చెప్పి వాక్యము సెలవిస్తుంది. శ్రమ వచ్చినప్పుడు అనేక సార్లు మనము కృంగిపోతాం, డిప్రెషన్లోనికి వెళ్ళిపోతాం, ఏవేమో ఆలోచన పెట్టుకుంటాం, ఎక్కడికెక్కడికో వెళ్ళాలనిపిస్తుంది, ఎవరెవరినో కలవాలనిపిస్తుంది. కానీ దేవుని సన్నిధిలో శ్రమ కలిగిన నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దానికి ప్రతిఫలం ఉంటది. శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేస్తే దానికి జవాబు ఉంటది. ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు, ఎవరినో సంప్రదించవలసిన అవసరం లేదు. నీకు శ్రమ వచ్చిందా ప్రార్థన చేయి, నీకు కష్టం వచ్చిందా ప్రార్థన చేయి, నీకు దుఃఖము కలిగిందా ప్రార్థన చేయి, నీకు వేదన కలిగిందా ప్రార్థన చేయి, నష్టం కలిగిందా ప్రార్థన చేయి, నీకు ఎటు తోచని స్థితిలో నువ్వు ఉన్నావా ప్రార్థన చేయి. ఎవరు నిన్ను పట్టించుకుంటలేరా ప్రార్థన చేయి, అందరు నిన్ను వదిలేశారా ప్రార్థన చేయి. ప్రార్థన ద్వారా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, ప్రార్థన ద్వారా దేవుడు మాట్లాడతాడు, ప్రార్థన ద్వారా ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు, జవాబిస్తాడు, నెమ్మదిస్తాడు. నీ మనసుకు నెమ్మదిస్తాడు, నీ తలంపులకు నెమ్మదిస్తాడు. ప్రార్థన ద్వారా మనం అనేకమైనటువంటి విషయాలను జయించవచ్చు. ప్రార్థన ద్వారా అనేకులు జయించగలిగారు, విజయ వీరులయ్యారు. ప్రార్థన చేసి యుద్ధంలోకి వెళ్ళినప్పుడు యుద్ధాలు గెలిచారు. ప్రార్థన చేసి పని ప్రారంభించినప్పుడు ఆ పనిలో గొప్పవారుగా అయ్యారు. ప్రార్థన లేకుండా మనం ఏదైనా చేయాలని చేస్తే ఫలితం అనేది ఉండదు. ప్రార్థన లేకుండా ఏది చేయడానికి మనం ప్రయత్నం చేయొద్దు. కనుక శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయండి, దేవుడు అందులో సమాధానమును ఇస్తాడు. తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం.
మిమ్మల్ని నేను హింసించు మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మీ శత్రువులను ప్రేమించుడి. ఎందుకు ప్రేమించాలట? ఎందుకు ప్రేమించాలి? ఒకసారి చూడండి కొంచెం. పరలోకమందు మీ తండ్రికి కుమారులై ఉండునట్లుగా మీ శత్రువులను ప్రేమించండి అని అంటున్నా దేవుని యొక్క వాక్యం. తర్వాత ఏమన్నాడు? మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. దేని కొరకు చేయాలి? హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. శత్రువులను ఎందుకు ప్రేమించాలి? దేవునికి పరలోకమందు దేవునికి కుమారులుగా మనం ఉండునట్లుగా శత్రువులను ప్రేమించాలి. చాలాసార్లు శత్రువులను మనం ప్రేమించే మనసు ఉండదు. శత్రువులను చూడగానే దూరం వెళ్ళిపోతూ ఉంటాం. వారి ముఖం మనం చూపించకుండా వెళ్ళిపోతూ ఉంటాం. పిలిస్తే కూడా పలకరించకుండా వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి వారు ఉంటారు. ఒకవేళ మన దిక్కు తప్పు లేకపోయినా ఫీల్ అవుతూ ఉంటారు, నువ్వే తప్పు చేసినవని. వాళ్ళ దిక్కు తప్పు ఉంచుకొని కూడా మనల్ని తప్పనే ఉంటారు. అలాంటి వారు కూడా ఉంటారు. ఏది ఏమైనా తప్పు ఎవరి దిక్కు అయినా దేవుని యొక్క వాక్య ప్రకారముగా దేవునికి నీవు కుమారునిగా కుమార్తెగా ఉండాలి అని అంటే నీ శత్రువుని నీవు ఏం చేయాలా? ప్రేమించాలి. అది ఎలాంటి శత్రువు అయినా కానీ, ఎలాంటి కల్మషము ఉన్నప్పటికీ, ఆయన మనసులో ఏం పెట్టుకున్నప్పటికీ కూడా, అవతలి వ్యక్తి మనసులో ఏమి మన గురించి ఆలోచించినప్పటికీ కూడా నీ శత్రువును నువ్వు ఇంతకు ముందు ఎట్లయితే ప్రేమించావో అట్లనే ప్రేమించమంటుంది దేవుడు. ఎందుకు ప్రేమించమంటున్నాడు? ఆయనకు కుమారులుగా ఉండునట్లుగా. ఎందుకు ప్రేమించాలి? ఇంకా మనము కూడా ఒకప్పుడు ఆయనకు శత్రువులుగా ఉన్నాము, కానీ ఆయన మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. శత్రువులుగా లేమా? ఈరోజు అనేక సార్లు మనం వార్తలు చూస్తుంటున్నాం. ఎంతో మంది బైబిల్ చింపేస్తున్నారు, కాల్ చేస్తున్నారు, సేవకులను తిడుతున్నారు, కొడుతున్నారు, రకరకాలుగా హింసిస్తున్నారు. అంటే దేవునికి శత్రువులుగా వారు ఉన్నారు. ఒకప్పుడు అదే లిస్టులో మనం ఉండవచ్చు. ఒకప్పుడు అలాంటి లిస్టులో మనం కూడా ఉండవచ్చు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఏం చేశాడు? రక్షించుకున్నాడు. మన కొరకు ప్రాణం పెట్టాడు. మన కొరకు సర్వస్వాన్ని ధారపోసాడు. దేవుడు మనల్ని ఎంత ప్రేమించినప్పుడు, మన దేవుడు మనల్ని భయంకరమైనటువంటి శత్రువులమైన మనల్ని దేవుడు అంత ప్రేమించినప్పుడు ఇతర వ్యక్తిని మనం ప్రేమించడానికి తప్పేమీ లేదు. హింసించు వారి కొరకు ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఎవరైనా హింసిస్తున్నారా, బాధ పెడుతున్నారా, శ్రమకు గురి చేస్తున్నారా, నిన్ను రకరకాలుగా మాటలాడి నిన్ను కృంగజేస్తున్నారా, వారి గురించి నువ్వు ప్రార్థన చేయి. బాధపడకు, ఏడవకు, కన్నీళ్లు దేవుని సన్నిధిలో విడువు, దేవుని దగ్గర కన్నీరు గార్చు, ప్రార్థన చేయి వారి కొరకు. దేవా వాళ్ళ మనసు మార్చు అయ్యా, వారు నన్ను శ్రమపరుచుతున్నారు, నన్ను హింసిస్తున్నారు, వారి మాటల ద్వారా నా మనసుకు గాయమవుతుందయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుని పాదాలు పట్టుకో, దేవుని దగ్గర అడుగు, దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. తర్వాత చివరిగా లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనం. 6వ అధ్యాయం. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువును ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించండి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి, నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా తిప్పుము, నీ పైబట్ట ఎత్తుకొని పోవానికి నీ అంగిని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము, నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవాని యొద్ద దాన్ని మరలా అడగవద్దు. మనుషులు మీకేలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయండి. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయి వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగు చేతురు కదా. పాపులు అలాగు చేస్తారు కదా. మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పిచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. అవును కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చైనను
నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. మీ శత్రువులను ప్రేమించుడి. మేలు చేయుడి. అప్పు ఇయ్యుడి. అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్తున్నాడు చూడండి. శత్రువులను ప్రేమించండి, బాధించే వారి కొరకు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. నిన్నెవరైనా ఒక చెంప మీద కొడితే వానికి రెండో చెంప కూడా చూపించండి. ఈ మహాత్మా గాంధీ గారు దీన్ని చేశారు కదా. దీన్ని గాంధీజం అంటారు బయట. గాంధీజీ ఏం చేశాడు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాడు. మదర్ తెరీసా కూడా అనేక సార్లు అలాంటి శ్రమలు అనుభవించింది. మదర్ తెరీసా తను ఎంతోమంది అనాథులను ప్రేమించి అనాథ ఆశ్రయం పెట్టి వారికి సహాయం చేయటం కొరకు ఒక పెద్ద మనిషి దగ్గరికి పోయి సహాయం కొరకు పోయి దోషులు బట్టి అడిగిందంట. ఆ పెద్ద మనిషి ఏం చేశాడట? అప్పు అని ఉంచిందట. ఎందులో? దోషిట్లో. అయినప్పటికీ కూడా అవి చేతులు వెనకాల ఇట్లా తుడుచుకొని మరలా అడిగిందట. ఎంత ప్రేమ, ఎంత త్యాగం. కుష్టి రోగులను ఆమె ప్రేమించింది, వారికి వైద్యం అందించింది, వారికి ఎంతో సేవ చేసింది. ఎందుకు చేసింది ఇదంతా? ప్రభు ప్రేమను బట్టి. హల్లెలూయా. ప్రభు ఆమెను దర్శించాడు కాబట్టి, ప్రభు ఆమెను ప్రేమించాడు కాబట్టి, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమని దేవుని యొక్క వాక్యము చెప్పింది కాబట్టి, దేవుడు ఏ విధంగా అయితే తనను ప్రేమించాడో ఆ విధంగా ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేమించడానికి ఇష్టపడ్డది కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్చుకోగలిగింది. ఎంత నిందించినా ఓర్చుకోగలిగింది, ద్వేషించినా ఓర్చుకోగలిగింది, ప్రేమించింది. ఈరోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ వెళుతుంటే మీరు ఏ విషయంలో కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఏ విషయంలో కూడా మీరు వెనకడుగు వేయద్దు. ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి. వారి కొరకు ప్రార్థన చేయండి, వారి కొరకు ప్రార్థన చేయండి. అదే చెప్తున్నాడు దేవుడు. ప్రార్థన చేయండి, మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇవ్వండి. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. పరలోకమందు సర్వోన్నతుని కుమారులుగా మీరు ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఏం చేస్తున్నాం? మనము ప్రార్థన చేస్తున్నాం అంతే. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాం? మనకు నచ్చిన వారి కొరకు మాత్రమే చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? మనము ప్రార్థన ఒకటే చేస్తున్నాం. కానీ ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? ఆ ప్రార్థనలో విసుగకుండా చేస్తున్నామా? నీ శత్రువులు మారాలంటే, నిన్ను హింసించేవారు మారాలంటే, నిన్ను బాధించేవారు మారాలంటే వారి కొరకు అనునిత్యము నువ్వు విసుకకుండా ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. ఎన్ని శాసనాలు మనకు వ్యతిరేకంగా వచ్చినా నువ్వు దేవునికి మాత్రమే అంటుకట్టబడి జీవించాలి. దేవునికి మాత్రమే మొర్రపెట్టుకునేటువంటి వారముగా మనం ఉండాలి. అనుదినము ప్రార్థించాలా, విసుకకుండా ప్రార్థించాలా. శోధనలు వస్తాయి, శోధనలు రాకుండా, శోధనలు జయించాలంటే, శోధనలో పడిపోవద్దంటే మెలకువ కలిగి మనం ప్రార్థన చేయాలి. ఈ విధంగా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకుంటావో, ఎప్పుడైతే శత్రువులను నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో నీ ప్రార్థనలో, ఎప్పుడైతే వారిని మార్చమని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో తిరిగి వారు నీ యొద్దకు వస్తారు. నీ ప్రేమను చూసి వస్తారు, నీ మంచితనాన్ని చూసి వస్తారు. నీ ప్రార్థన దేవుడు వింటే వారి మనసు మారుస్తాడు దేవుడు. శత్రువుల మీదకి ఫైటింగ్ చేయడానికి మనము ఫైటర్గా మారద్దు. వారి మీదకి ఇంకోరిని లేపొద్దు. వారి గురించి చెడుగా ఎక్కడ మనం ప్రచురం చేయొద్దు, ఎక్కడ కూడా చెడుగా మాట్లాడద్దు. ఎందుకు అంటే దేవుడు ప్రతిదీ వింటున్నాడు, దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. నేను పోయిన వారం చూపించాను కదా, 139వ కీర్తనలో దేవుడు ఎక్కడ పడితే అక్కడ మన కొరకు ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా ఆయన మన కోసం ఉన్నాడు, తప్పించుకోలేము. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆయనకు ముందే తెలుసు, నీ ఆలోచన ఆయనకు ముందే తెలుసు, నీ మాట నీ నాలుకకు రాకమనిపై ఆయనకు ముందే తెలుసు అని మనం పోయిన వారం చూసుకున్నాం. మరి ఇంత తెలిసిన మనము, ఇంత వాక్యము చదువుతున్న మనము, ఇంత ప్రార్థన చేస్తున్న మనము ఎందుకు ఆయనలాగా ప్రేమించలేకపోతున్నాం? ఎందుకు ఆయనలాగా నడవలేకపోతున్నాం? ఎందుకు మనం ఆయనలాగా జీవించలేకపోతున్నాం?
మనం బైబిల్లో చిన్న చిన్న వాటిని పట్టుకొని క్వశ్చన్స్ వేస్తూ ఉంటాం. ఇది ఇక్కడ ఎందుకున్నది, ఇది అక్కడ ఎందుకున్నది, ఇది ఇట్లా ఎందుకు రాయబడ్డది అంటున్నామే తప్ప దేవునిలాగా నేను ఎందుకు జీవించలేకపోతున్నా, దేవునిలాగా ఎందుకు ప్రేమించలేకపోతున్నా, ఆయనలాగా నేను శోధనలో ప్రవేశించకుండానట్లుగా ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నా అనేది మనం ఆలోచించడం లేదు. మొదటి మాట పరిశుద్ధత కలిగి ఉండడం, రెండో మాట ప్రార్థన చేయడం. ఈ ప్రార్థనలో మనము ముందుకు వెళ్ళాలి. ప్రార్థన ద్వారా మనం అన్నిటిని జయించగలుగుతాం, అన్నిటినీ పొందుకోగలుగుతాం. అన్నిటికీ ఆధారము ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మనము దేంట్లో కూడా బలహీనులుగా కావద్దు, అన్నిటిలో మనం బలము కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. వాక్యము దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం.